ఒక వ్యక్తి ప్రయాణం ఎక్కడో ఒక చోట మొదలవుతుంది. కానీ కొందరి జననం ఆ కుటుంబానికే కాదు, రేపటి రోజున వేలాది మంది ప్రజల ఆరోగ్యానికి శ్రీకారం చుట్టబోయే ఒక గొప్ప సేవకు పునాది అవుతుంది. అటువంటి వారిలో ఒకరే కసీం కోటలో జన్మించిన శ్రీ బొద్ధపు వెంకటశేష లక్ష్మి గారు. నాలుగు దశాబ్దాల క్రితం ఒక ఏఎన్ఎంగా మొదలైన అడుగు ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా సాగిన ప్రయాణం. నిరంతర శ్రమ, అచంచలమైన అంకిత భావంతో ఒక్కో మెట్టు ఎదుగుతూ నేడు ఒక బాధ్యతాయుతమైన సిహెచ్ఓగా నిలిచిన మహోన్నత వ్యక్తి మన శ్రీమతి వివిఎస్ లక్ష్మీ మేడం గారు. ఎంతటి ఒత్తిడి ఎదురైనా ఎన్నడూ అలసట చెందలేదు. క్లిష్ట సమయాల్లో సైతం ఓర్పుతో చిరునవ్వుతో సేవలందించడం లక్ష్మీగారి ప్రత్యేకత. తన నిష్కల్మషమైన మనసుతో ఇటు ప్రజల అటు సిబ్బంది హృదయాల్లో చెరగని ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. హోదా ఏదైనా ఆవిడ చూపించిన ప్రేమ అనిర్వచనీయం. తోటి సిబ్బందికి కన్నతల్లిలా, అక్కలా ఒక మార్గదర్శిలా నిలిచారు. బాధ్యతను గుండెల్లో మూసిన నిస్వార్థ సేవారత్నం మన లక్ష్మి గారు. తోడుగా నిలిచిన భర్త దూరమైన, గుండెల్లో దాచుకున్న కొడుకు కనుమరుగైన తట్టుకుని నిలబడిన ధీర వనిత ఆమె. ఎన్ని కష్టాలు ఎదురైనా గుండె కోతను దాచుకుని డ్యూటీ చేసిన మహోన్నత మూర్తి మన లక్ష్మీ మేడం గారు. కష్టాల ఊబిలోనూ చెరగని చిరునవ్వు ఆవిడ సొంతం. కొందరు ఉద్యోగం జీవనం కోసం మాత్రమే చేస్తారు, కానీ లక్ష్మీ గారు తన ఉద్యోగాన్ని ఒక ఆరాధనలా చేశారు. 40 ఏళ్ల సుదీర్ఘకాలంలో ఎదురైన ప్రతి సవాలును చిరునవ్వుతో దాటిన ధైర్యశాలి మన లక్ష్మీ మేడం గారు. వృత్తికి ప్రాణమిచ్చిన లక్ష్మీ గారి సేవలు చిరస్మరణీయం.